సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ప్రేమలో పడటం సర్వసాధారణం. అయితే సెలబ్రిటీలు కొందరు ప్రేమలో పడి వారినే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా, మరికొందరు మాత్రం విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే చాలా మంది హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలోనే కోస్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే మొదటి వరుసలో ఉంటారు నాగార్జున, అమల. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తన కోస్టార్ అయినటువంటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగార్జునకు ఇది రెండో వివాహం కావడం గమనార్హం. వీరిద్దరూ కలిసి 2 సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు, నమ్రత. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ఇద్దరిది కూడా ప్రేమ వివాహమే. వీరు ఇద్దరు కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకుని ఇప్పటికీ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ప్రసన్న, స్నేహ. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్నేహ తెలుగు భాషలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈమె కోలీవుడ్ నటుడు ప్రసన్నతో కలిసి పలు తమిళ సినిమాల్లో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం, అనంతరం ప్రజల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాలంటే సూర్య, జ్యోతిక జంట. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సినీ నటి జ్యోతిక ఇద్దరిది కూడా ప్రేమ వివాహం అన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే సూర్య, జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించి తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. ఇకపోతే అజిత్, శాలిని జంట. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటి శాలినితో కలిసి పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరు సినిమాల్లో నటిస్తూనే ప్రేమలో పడటం, అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత శాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక చివరిగా యష్, రాధిక పండిట్ జంట. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యష్ కేజీఎఫ్ సినిమా ద్వారా రాఖీ బాయ్గా కూడా గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన తన సహనటి రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు దూరంగా ఉన్నారు. మీకు నచ్చినటువంటి స్టార్ జంట గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.